ఏ శాఖ ఇచ్చినా దబిడిదిబిడే అండి. బాలకృష్ణ గారు అంటారా? పవన్ కళ్యాణ్ గారు విషయంలోకి వస్తే చాలా కష్టపడుతున్నారండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అటు సినిమా అంటే ఏముందులే, సినిమా కదా గెలుస్తాడు, మహా అయితే సినిమాకి వెళ్ళిపోతారు, చేసుకుంటారు అని అనుకున్నారు. బట్ ఎవరు కూడా ఊహించలేదు. చాలా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారన్నమాట తన సేవలకి. చూసినట్టు జగన్ కొత్తగా రావడం అండి, అప్పుడు వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేశారు. జనాలందరికి కూడా అనిపించింది వావ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అదే విధంగా చూస్తే 1 ఇయర్లో అంతగా అంటే ఇంకా కొత్తగా లర్నింగ్ స్టేజ్లోనే అలా అనిపించిందండి. ఆంధ్రలో ఎలా ఉందండి గవర్నమెంట్? సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ అయితే అన్నీ బాగానే ఉందండి. సో కొంచెం ఇంకా బడ్జెట్ విషయం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, గవర్నమెంట్కి అదేవిధంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. పాలన అయితే బాగుందండి, అంతవరకు చెప్పుకోవచ్చు. బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే వాళ్ళు చెప్పిన ప్రీవియస్ అయ్యి చేయగలుగుతారంటారా? ఆ స్కీమ్స్ ఏవైతే 6 స్కీమ్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటి. గవర్నమెంట్లోకి రావడానికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు రకరకాలు చెప్పొచ్చు, బట్ ఇవి ఇంప్లిమెంట్ చేయాలండి. బట్ బడ్జెట్ అనేది ఒక అడ్డు వస్తుంది. బడ్జెట్ కనుక దానికి ఇంకొక 1 ఇయర్ ఉంటుంది, ఇంకొక 1 ఇయర్ తర్వాత మేబీ ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. సో లేదండి, అది అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరండి ఇప్పుడు అందరూ ఫ్రీగా వెళ్ళేదానికి చూస్తారు కదా, లాస్ట్ గవర్నమెంట్ ఫ్రీ అనేది ఎవరు ఇష్టపడరండి ఫ్రీ అనేది. సో ఏంటంటే కొంతమంది ఉంటారు, మరి ప్రామిస్ చేసి చేయకపోతే నష్టం జరగదంటారా? అలా ఏం లేదండి, దానివల్ల అయితే కనిపించట్లేదు నా అంచనా ప్రకారం. ఇంకా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఎలా ఉందండి పర్ఫార్మెన్స్, ఎలా ఉందండి? సో దాని గురించి చెప్పాలంటే వాళ్ళ మధ్య సఖ్యత బాగానే ఉంది కానండి, బయట కార్యకర్తలు కొంచెం ఏమని చెప్పాలంటే మాది పవరు. సో ఆ విధంగా అనిపిస్తుంది, ఇది అందరికీ అనిపించినట్టే ఉంది. బట్ ఇంటర్నల్గా చెప్పాలంటే ఏదైతే మినిస్ట్రీస్ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉందండి. ఐ మీన్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది. వాళ్ళు ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి, గవర్నమెంట్ అనేది మనం ఏ విధంగా చేస్తే నెక్స్ట్ రాబోయే దాంట్లో కూడా మన గవర్నమెంటే రావాలి, ఐ మీన్ ఎన్డీఏ. సో వాళ్ళ ఆలోచన ప్రకారం చూస్తే అలా ఉంది. బట్ ఏదైతే కార్యకర్తల మధ్య కొంచెం సఖ్యత అనేది ఎక్కడ ఉండట్లేదు, మాదంటే మాది ఐ మీన్ అలా అనిపిస్తుంది. ఎక్కడైనా డౌట్ ఉందా ఈ కూటమి 5 సంవత్సరాల్లో కలిసి ఉండలేదు కానీ ఉంటుందని కానీ? లెట్స్ సీ. సో ఇప్పటికే అంటే ఇప్పటివరకు బాగానే ఉన్నాను, ఇప్పుడే కొంచెం ఏం లేదు, ఈ చిన్నది ఏమంటారు ఏదేదో సామెత చిలికి గాలివాన అవుతుంది చూడండి. సో అది కూడా ఈ కార్యకర్తల మీద నుంచి కొంచెం ఇది కానీ పెద్దదైతే కొలాప్స్ అవ్వచ్చేమో. లేదు చెప్పాలి అంటే సీఎంకి డిప్యూటీ సీఎం మధ్య వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉంది, ఇక్కడే కార్యకర్తల్లో ఉంది మొత్తం. సో ఇంకొకటి చెప్పాలంటే విలేజ్ లెవెల్లో వచ్చేసరికి ఎక్కడైనా కానీ విలేజ్ లెవెల్లో ఒక ప్రజలకి ఐ మీన్ విలేజ్ నాయకులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాదంటే ఐ మీన్ టీడీపీ జనసేన మధ్య. సో అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి కొంచెం క్లాస్ వస్తుందండి. సో ఇక్కడ మేము చేసాము, ఐ మీన్ ఎలక్షన్ టైంలో మేము హామీలు ఇచ్చేసి ప్రతి ఒక్కరు అప్పుడు ఇంటింటికి తిరిగి మాది బాధ్యత మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటామని ఇలా హామీలు ఇచ్చున్నారండి. సో ఆ రీత్యా చూస్తే ఇక్కడ విలేజ్ నాయకుల మధ్య ఘర్షణ అనేవి కనిపిస్తుంది. రీసెంట్గా చూశాను నేను కూడా, ఇక్కడ జనసేన కార్యకర్తలని తెలుగుదేశం వాళ్ళు కొట్టారని, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళని కొన్ని అంటే ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ దాడులు కొంచెం జరుగుతూ ఉన్నాయి. అది కూటమి కలిసి ఉండకపోతే నష్టం జరుగుతుంది అంటారా వీళ్ళిద్దరికీ కూడా? అంతే కదండి మరి. సో ఏదైనా సరే సెంట్రల్ నుంచి మనకి బడ్జెట్ అనేది రావాలి, సెంట్రల్లో ఉండాలంటే ఇక్కడ ఎన్డీఏకి కూడా ప్రాముఖ్యత అనేది ఉండాలి. చూస్తున్నా కొంచెం ఎన్డీఏకి తక్కువగా ప్రాముఖ్యత ఉంది. ఈవెన్ సౌత్లో వచ్చేసరికి మ్యాక్సిమం ఇండియా అండ్ ఐ మీన్ బీజేపీకి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. బట్ తప్పదు, వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి. ఇక్కడ కొంచెం కలుపుకోవట్లేదు, ఐ మీన్ విలేజ్ లెవెల్లో చూస్తుంది. మీకు పై లెవెల్లో చూస్తే స్టేట్ లెవెల్ బడ్జెట్ లెవెల్ చూస్తే ఓకే, అక్కడ కలుపుకున్నారు. కానీ విలేజ్ ఎందుకంటే ముఖ్యంగా కార్యకర్తలు అలా లేరు. అదే ఇంకా చెప్పాలంటే వైసీపీ రీసెంట్గా లెఫ్ట్ హ్యాండ్ జగన్ గారికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు. ఇంకా తెలియదు, చూడాలి మరి ఎందుకు రాజీనామా. మళ్ళీ రిటైన్ చేస్తారంటారు గవర్నమెంట్ 2029లో? ఉందండి, అంటే ఓటింగ్ పర్సెంట్ అయితే వైసీపీకి చాలా ఉంది.
బట్ గవర్నమెంట్ బాగానే ఉంది కానివ్వండి, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ టైం చేసినటువంటి మినిస్ట్రీస్ వల్లే గవర్నమెంట్ పోయింది. ఆనెస్ట్గా చెప్తున్నాను, మినిస్ట్రీస్ వల్లే గవర్నమెంట్ పోయింది. ఎందుకంటే నాయకులు అనేది జనాల్లోకి వెళ్ళలేదు. సో ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ టీడీపీ జనసేపు వీళ్ళు ఎలక్షన్ టైంలో జనాల్లోకి వెళ్ళారు, చూశారు, మొత్తం వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ స్కీమ్స్ అవి హామీలు ఇచ్చారండి, బాగా ఇచ్చారు, భరోసా ఇచ్చారు విలేజ్ నాయకులు. మీకు చూసినట్లయితే వైసీపీ విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు అంతగా క్యాంపెయిన్ చేయలేకపోయారు. ఎందుకు చేయలేరు అనుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆయా గవర్నమెంట్లో. వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి ఇవ్వాల్సినంత ఎందుకు అంటే ఎప్పుడైతే గవర్నమెంట్కి రాకముందు క్యాంపెయిన్ వాళ్ళు బీభత్సం చేశారండి విలేజ్ లెవెల్. ఎట్లా అంటే పోటాపోటీగా చేశారు. ఈసారి ఎట్లయినా మనం నెగ్గించుకోవాలి, వైసీపీ రావాలని ఆ టైం అంతా చేసిన వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అలా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు విలేజ్ వాళ్ళకి. ఇంకా చూసుకున్నట్లయితే డైరెక్ట్ సీఎం తర్వాత మామూలు మన గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్స్ వారికే ఉంది. కానీ ఏదైనా కష్టం వచ్చింది అంటే నాయకులకి వాల్యూ లేకుండా ఎమ్మెల్యేలకే కొంచెం ఏదైనా గ్రాంట్లు అవి ఉన్నంటే వాళ్ళ వరకే సరిపోతుంది. కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ బేసిక్గా డెవలప్మెంట్ చేయాలంటే ఏదో ఒక కాంట్రాక్టర్కో లేకపోతే విలేజ్ కార్యకర్తలు ఎవరికో ఆ గ్రాంట్ ఇప్పించేసి వాళ్ళు ఏదో చేసుకొని డెవలప్మెంట్ చేస్తారు. అట్లాంటిది నాకు అదైతే ఆ సందర్భాలు ఏం కనిపించలేదు. అందువల్ల ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా విలేజ్ లెవెల్ కానీ మండల నాయకులు ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో అంతగా క్యాంపెయిన్ చేయలేకపోయారు. సో అదే వాళ్ళకి మైనస్ అనిపించింది వైసీపీ. అందుకే ఓడిపోయారు. అందుకేనండి, ఇది నా ఇంటెన్షన్ అండి, నా ఇంటెన్షన్ ప్రకారం. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే ఉంటే అవకాశం ఉందంటారా? ఎవరికంటారా? చూశాను ఇప్పుడు ఎప్పుడు విన్నాను జగన్ గారు నేను ఆఫ్టర్ సంక్రాంతి జనాల్లోకి వస్తాను అని అన్నారు. మరి సంక్రాంతి అయిపోయి కూడా 1 month అవుతుంది. చూడాలండి మరి వచ్చి జగన్ గారు వస్తే చూడాలి అప్పుడు మా చేంజెస్. ఇప్పటి వరకు 1 year అయింది కదా, ఇప్పటి వరకు ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అయింది అంటారు? అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఎవరికి ఎక్కువ లేదండి. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే సో చూసినట్టు జగన్ కొత్తగా రావడం అండి, అప్పుడు వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేశారు. జనాలందరికి కూడా అనిపించింది వావ్ అనిపించింది. 2 years మాత్రం, అది ఫస్ట్ 2 years మాత్రం జనాలందరికీ వావ్ అనిపించింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అదే విధంగా చూస్తే 1 yearలో అంతగా అంటే ఇంకా కొత్తగా లర్నింగ్ స్టేజ్లోనే అలా అనిపించిందండి. అంటే చూపించలేకుండా అంటే అదే లాస్ట్ గవర్నమెంట్ ఇలా చేసింది, బడ్జెట్ని ఇంత చేసింది, అడ్డగోలుగా సాకులు చెప్తున్నట్టుగా అంతే చెప్పుకోవాలి కదా. ఫస్ట్ ఇది మనం కూడా వీళ్ళని క్వశ్చన్ చేసేటువంటి రైట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు 1 year అవుతుంది, మేబీ ఇప్పుడు చేయొచ్చు అండి. 4 సంవత్సరాల్లో పికప్ చేయకపోతే కష్టమే పికప్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే బడ్జెట్ అనేది ఒకటి అందరికీ కనిపిస్తుంది. ఇది ఎప్పటి నుంచి అంటే కరోనా తర్వాత నుంచే మనకి బడ్జెట్ ఇష్యూలు బాగా వచ్చినాయండి. ఎందుకంటే జనాల మీద కొంచెం కాదు 3 times ఎక్కువ కష్టాలు, రేట్స్ కానీ ఏదైనా కానీ ఎక్కువ డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మీకు తెలుసా? తెలిసిందండి. అవునండి. అంటే ఏ రంగంలో ఇచ్చారండి అనుకుంటున్నారు? చాలా సంతోషదగ్గ విషయమే. సంతోషించదగ్గ విషయమేనా? అంటే లేట్ అయిందంటారా ఆయనకి అవార్డు రావడం? అంతేనా? అంటే ఏ సేవలను గుర్తిస్తూ ఇచ్చారండి అన్నారు? బసవతారక హాస్పిటల్, కళారంగం గురించి అంటారా? ఆయనకు ఒకటని కాదు అండి, అన్ని రంగాల్లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇంకా లేట్గా వచ్చిందని అనుకుంటున్నాను. లేట్గా వచ్చిందని అనుకున్నాను. అంటే ఆయనకి పనిలో మినిస్ట్రీ కూడా ఇచ్చేస్తే బాగుంటుంది అంటారా? ఆంధ్రాలో చేయగలరండి, కాకపోతే ప్రజెంట్ నడుస్తుంది కనుక పర్వాలేదు. అంటే ఆయన మినిస్ట్రీ ఇస్తే ఏ శాఖ ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఏ శాఖ ఇచ్చినా దబిడిదిబిడే బాలకృష్ణ గారు అంటారా? అంటే ఆయన సినిమాల పిల్లల పట్ల తప్ప ఎమ్మెల్యేగా సేవలు కొంచెం పెంచాలంటారా? పవన్ కళ్యాణ్ గారి లాగా జనాల్లో కొంచెం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చేయడం అది చేస్తే. పవన్ కళ్యాణ్ గారు విషయంలోకి వస్తే చాలా కష్టపడుతున్నారండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అటు సినిమా అంటే ఏముందులే సినిమా కదా గెలుస్తాడు, మహా అయితే సినిమాకి వెళ్ళిపోతారు, చేసుకుంటారు అని అనుకున్నారు. బట్ ఎవరు కూడా ఊహించలేదు. చాలా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారన్నమాట తన సేవలకి. అండ్ అలాగా బాలకృష్ణ గారు కూడా చేయగలరు. అటు సినీ పరిశ్రమకి ఇటు రాజకీయ రంగానికి కూడా రెండింటికి న్యాయం చేయగలరు అని చెప్పేసి అనుకుంటున్నాను బాలకృష్ణ గారు. అంటే ఆయన వెళ్తే మంచిదంటారా? మంచిది, కొంచెం ప్రజల్లో కలిస్తే కొంచెం ప్రజల మమ్మీ సమస్యలను తెలుసుకొని మరింత వాళ్ళకి సేవలు అందిస్తూ
మంచిదే జరుగుతుంది. అయినా ఒక శాఖ అనుకుంటే ఏ శాఖ ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? హోంశాఖ ఇవ్వాలా లేకపోతే సినిమాటోగ్రఫీ అన్న ఇవ్వాలంటారా ఏంటి? సినిమా పైన ఆల్రెడీ అతనికి అనుభవం ఉంది కనుక సినిమా రంగం అయితే బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఇస్తే మంచిదని అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.